హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెంటర్స్ అకాడమీలో మన హరి సార్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ 30 మార్క్స్కి ఉందండి ప్రిలిమ్స్లో. దాని రిలేటెడ్ ఏదైతే కంటెంట్ ఉందో సార్ మీకు ఒక ఓరియంటేషన్ ఇస్తారు, ఎలా కవర్ చేయాలి అసలు ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 30 మార్క్స్కి మ్యాక్సిమం ఎంత తెచ్చుకోవాలి అని మొత్తం ఓరియంటేషన్ ఎలా కవర్ చేయాలి. ముందు మనకు క్లాసెస్ కూడా మనము అప్లోడ్ చేసి పెడుతుంటాం మీకు. ఓకేనా? మన హరి సార్ ఐఐటిఎన్ సార్ అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్స్పర్ట్ కూడా, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ అనేది సార్ డీల్ చేస్తారు. ఓకేనా? రైట్ సార్. Thanks for the warm introduction, Harun sir. Hello everyone, this is Hari Prasad. I'll be dealing with the mental ability part in APPSC Group 2, which is there in prelims stage. Actually, I mean the total number of marks that you, I mean the weightage that is there for the mental ability is 30 marks out of 150. విచ్ ఈజ్ అది ఆల్మోస్ట్ ఎంత 20% అవుతుంది. 1/5 20% వెయిటేజ్ అంటే దాన్ని అసలు లైట్ తీసుకోకూడదు. చాలా అందులో కొంచెం ఒక లెవెల్ వరకు ప్రిపేర్ అవుతే చాలా ఈజీ మార్క్స్ వచ్చేస్తాయి. చాలా క్వశ్చన్స్ నేను అందరికీ 30 out of 30 అని గ్యారంటీ చెప్పాను. అంటే నేను ప్రిపేర్ చేయించేది ఆ లెవెల్ వరకు చేపిస్తాను, మనం అంతా కవర్ చేస్తాము. కానీ బేసిక్ అంటే అట్లీస్ట్ ఒక 25 మార్క్స్ అయితే అసలు మ్యాథ్స్ బేసిక్స్ లేని వాళ్ళకి, మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి, ఎవరున్నా ఏదున్నా 25 మార్క్స్ అయితే తెచ్చుకునేటట్టు ఈ కోర్సులో మనం మొత్తం కవర్ చేద్దాం. మనం ఎలా కవర్ చేస్తాం అనేది మొత్తం అసలు స్ట్రాటజీ ఏంటి, ఎలా వెళ్తాము, ఏ ఆర్డర్లో వెళ్తాము, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ ఎలా కవర్ చేయాలి, వేరే జిఎస్ టాపిక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ చూద్దాం. ఎలా డిఫరెంట్ అప్రోచ్ ఎలా ఉంచాలి మెంటల్ ఎబిలిటీకి, అవన్నీ చూద్దాము. మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం దీంట్లోంచి. ఓకే, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్. సిలబస్ చూసినట్లయితే మనకి ఇప్పుడు మొత్తం 3 డివిజన్స్లో డివైడ్ చేశారు. లాజికల్ రీజనింగ్ ఒకటి, మెంటల్ ఎబిలిటీ ఒకటి, బేసిక్ న్యూమరసీ అని ఒకటి. ఇందులో ఏంటంటే లాజికల్ రీజనింగ్లో మనకు బేసిక్గా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దాంట్లో మనము అజంప్షన్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, కంక్లూజన్ కానీ, లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ, వీటిలో ఏదో ఒకటి అడుగుతాడు. అలాంటి క్వశ్చన్లో ఇప్పుడు మనకు అక్కడ తెలియాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దానిలో అసలు అజంప్షన్ అంటే ఏంటి, కంక్లూజన్ అంటే ఏంటి, అజంప్షన్ అంటే ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలి, కంక్లూజన్ అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యి ఆన్సర్ తెప్పియాలి, అలా మనకు ఆ ఐడియా ఉండాలి. బేసిక్గా లాజికల్ బ్రెయిన్ అప్లై చేసి మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఇప్పుడు బేసిక్గా ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఇప్పుడు మనకు అది స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ టైపా, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ టైపా, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ టైపా, ఏ టైప్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆప్షన్స్లో ఆ స్టేట్మెంట్కి అజంప్షన్ ఒక ఆప్షన్ ఇస్తాడు, కంక్లూజన్ ఒక ఆప్షన్ ఇస్తాడు, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒక ఆప్షన్ ఇస్తాడు, ఇంకోటి ఆర్గ్యుమెంట్ ఒక ఆప్షన్ ఇస్తాడు. మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్లో అడిగేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ అనుకోండి, అజంప్షన్ అని అడుగుతాడు. ఇప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అజంప్షన్కి, కంక్లూజన్కి, కోర్స్ ఆఫ్ యాక్షన్కి, వీటికి డిఫరెన్స్ అనేది బేసిక్ డిఫరెన్స్ తెలియలేదనుకోండి, ఏం చేస్తాము? అన్నీ ఇప్పుడు అజంప్షన్ కూడా కరెక్టే ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని, కంక్లూజన్ కూడా కరెక్టే, ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే, అన్నీ కరెక్టే అవుతాయి. కాకపోతే అడిగింది ఏందనేది మనకు ఆ డిఫరెన్స్ తెలియాలి, ఏ ఆన్సర్ మార్క్ చేయాలి ఏందనేది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ మనము ఎలా అంటే అసలు బేసిక్ ఆ వర్డ్స్లో ఏం అంటే అసలు అజంప్షన్ అంటే ఏంటి, ఆ వర్డ్స్లో డిఫరెన్సెస్ చూద్దాం, లాజికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని అజంప్షన్ అడిగిన దగ్గర మీకు అజంప్షన్ అంటే ఏంటో ఒక క్లియర్ ఐడియా లేదనుకోండి, కంక్లూజన్ కూడా మీకు మంచిగా అంటే కరెక్ట్గా అనిపిస్తుంది, స్టేట్మెంట్కి తగ్గట్టు కంక్లూజన్ మంచిగానే ఉంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది మార్క్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో
మనకు 100% షూర్ షాట్ అనేది అంటే మనం చేసినప్పుడు అది పక్కా కరెక్ట్ అనే అనిపిస్తుంది మనకు, కానీ ఫైనల్గా ఆన్సర్ చూస్తే వేరే ఉంటుంది. కాబట్టి ఇది 100% అక్యురసీ అనేది మనము గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే ఆ లెవెల్లో ప్రిపరేషన్ చేస్తే తప్ప మనం గ్యారంటీగా 100% అది ఆన్సర్ పక్కా అని చెప్పలేము. కాబట్టి మనము ప్రిఫరెన్స్ వైజ్ చూస్తే దీన్ని కొంచెం వెనక పెడదాం వీటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే వీటిలో డైరెక్ట్ షూర్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అర్థమెటిక్లో షూర్ షార్ట్ ఈ బేసిక్ న్యూమరసీ అనే ఉన్నది, నంబర్ సిస్టము, టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, వీటిలో మనకు సాల్వ్ చేశాక క్వశ్చన్ షూర్ షార్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఒకటి, మనకు తెలిసిపోతుంది. 2 స్టెప్పులు వేసి సాల్వ్ చేసేసాక ఇదే ఆన్సర్ అని పక్కా కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. కాబట్టి వీటిని బాగా ప్రిపేర్ అయ్యి వీటి మీద బేస్ అవ్వడం, అంటే అన్నీ ప్రిపేర్ అవ్వాలి, కానీ లాస్ట్లో ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో అది మనం లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ ఈ మెంటల్ అబిలిటీ పార్ట్కి వస్తే, మెంటల్ అబిలిటీలో మనకు నంబర్ సిరీస్ ఉన్నాయి, లెటర్ సిరీస్ ఉన్నాయి, ఆడ్ మెన్ అవుట్ ఉన్నాయి, కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. నంబర్ సిరీస్ వస్తాయి, కొన్ని నంబర్స్ ఇస్తాడు ఈ ఆర్డర్లో, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటని అడుగుతాడు. లెటర్ సిరీస్ ఇస్తాడు, ఇప్పుడు ఈ వర్డ్ని దీన్ని ఇలా రాస్తే ఇంకో వర్డ్ ఇచ్చి దాన్ని ఎలా రాస్తారు అలా అడుగుతాడు. మనకు వాటికి మెంటల్ అబిలిటీ బేసిక్గా ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్లు అవి ఉండవు, కాబట్టి బేసిక్ నంబర్ సిస్టమ్, అంటే బేసిక్ నంబర్ సిస్టమ్ ఐడియా ఉండి, మళ్ళీ బేసిక్ లెటర్స్ అంటే ఎలా లెటర్స్ వాటి పొజిషన్స్ ఏంటి అవి ఐడియా ఉండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది ఈ పార్ట్, సెకండ్ పార్ట్. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ చూద్దాం. బేసిక్ న్యూమరసీలో నంబర్ సిస్టమ్ ఉంది, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్. ఇవి డేటా అనాలిసిస్ అనే ఒక పార్ట్ ఉంది ఇందులో. అది మనకు ఈ డేటా అనాలిసిస్ పార్ట్ బేసిక్గా ఇవన్నీ చేశాక, ఇప్పుడు ఇవి ఎలా అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. నెంబర్ సిస్టమ్ ఫస్ట్ బేసిక్, మీకు నెంబర్ సిస్టమ్ అంతా తెలియాలి, నెంబర్ సిస్టమ్ ఏంటి, ఆర్డర్ ఏంటి, అసలు అదంతా తెలిస్తే నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తెలిసి నెక్స్ట్ స్టెప్ యావరేజెస్, బేసిక్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ స్టెప్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీరు ప్రతి దాంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా ప్రతి దాంట్లో వాడేది రేషియో అండ్ ప్రపోర్షన్సే. రేషియో అండ్ ప్రపోర్షన్స్ వాడి చాలా ఆన్సర్స్ డైరెక్ట్గా మనము ఎక్కువ ఇబ్బంది పడకుండా అలా షార్ట్ కట్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాలా యూజ్ అవుతాయి. అలా నెక్స్ట్ ఆర్డర్లో ఇది. నెక్స్ట్ ఆర్డర్లో పర్సంటేజెస్. మనం ఇప్పుడు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలన్నా, ఈ టైమ్ అండ్ వర్క్ చేయాలంటే ఇప్పుడు ఇందులో ఇచ్చే డేటా అనాలిసిస్లో ఒక టేబుల్ ఇస్తాడు ఇలా వాల్యూస్ ఇచ్చి దీన్ని ఇంత వాల్యూస్ ఇచ్చి ఇది ఎంత పర్సంటేజ్ దాంతో కంపేర్ చేసి అలాంటివి అడుగుతాడు. పర్సంటేజెస్ నెక్స్ట్ బేసిక్ థింగ్ ఇందులో. అలానే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆ కాన్సెప్ట్స్ చూద్దాం. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనము అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అవన్నీ చూసి అందులో పర్సంటేజెస్ వాడతాము, యావరేజెస్, రేషియో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇదే ఆర్డర్లో మనం టీచింగ్ అది కూడా అదే ఆర్డర్లో ఉంచుదాం. మనకు ఫస్ట్ బేసిక్స్ ఏది కావాలి నెక్స్ట్ చాప్టర్ కోసం ఆర్డర్లో వెళ్దాం. అన్ని డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ చూద్దాం, వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం, మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేద్దాం. అయినన్ని మోడల్స్ చేసి తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉంటే నేను 25 మార్క్స్ కోసం, అంటే అసలు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ మ్యాథ్స్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా 25 మార్క్స్ అయితే గ్యారంటీ చేస్తాను నేను ఈ కోర్స్ ద్వారా. 25 మినిమం. ఎందుకంటే అంత ఈజీగా కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 25 మార్క్స్ వచ్చేంత ఉంటుంది. ఓకే 5 క్వశ్చన్స్ కొంచెం మిస్సెలేనియస్ ఉంటాయి, టఫ్గా ఉంటాయి, అది ఇక మీకు ఎంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 30 out of 30, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 30 out of 30 గ్యారంటీ చేస్తాం. జస్ట్ అసలు ఏమీ లేకుండా భయపడే వాళ్ళకి కూడా 25 వచ్చేలాగా మనం సింపుల్గా అన్ని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్నీ కవర్ చేద్దాం. నెక్స్ట్ నేను ఒక రఫ్ వెయిటేజ్ ఒకటి లాస్ట్ ఇయర్ పేపర్ చూసి, మనకి ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ లేవు కాబట్టి జనరల్గా మళ్ళీ సిలబస్ చూసి కూడా రఫ్ ఒక వెయిటేజ్ ఒకటి అనేది నా అంచనా వేశాను. ఇది దీనికి +or-2 అవ్వచ్చు, 3 +or-2, 15 +or-2, 12 +or-2 రఫ్గా. లేదంటే ఈ పార్ట్స్లో న్యూమరసీ ఇది 12, ఇది మెంటల్ అబిలిటీ 12 వచ్చి
ఇవి 15 రావచ్చు, ఇలా ఎక్స్చేంజ్ అవ్వచ్చు. రఫ్గా ఇది అంటే దీంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ పార్ట్లోంచి తక్కువ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ టైప్ ఎన్ని అడుగుతాడు, ఇప్పుడు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్లు అన్ని స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇవి అడిగాడు కదా. మ్యాథ్స్ ఇవన్నీ టెస్ట్ చేయాలి కదా, చాలా టాపిక్స్ ఉన్నాయి మనకు ఇందులో. న్యూమరసీలో ఇవన్నీ ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, నంబర్ సిస్టమ్ అని, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, రేషియో ప్రపోర్షన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్ని ఉన్నాయి. ఇన్నిట్లో చాలా క్వశ్చన్స్, ఇన్ని టాపిక్స్ కవర్ చేయాలంటే అందులోంచి ఇందులో ఏం లేదు, జస్ట్ స్టేట్మెంట్ టైప్స్ అన్ని ఫస్ట్ పార్ట్లో. కాబట్టి ఆ పార్ట్లోంచి కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. లాస్ట్ టైం ఒక 2 క్వశ్చన్స్ ఏమో వచ్చినట్టున్నాయి. కాబట్టి 3 ± 2 వేసుకోండి, అన్నిటికీ ఒక ±2 అటు ఇటుగా రఫ్గా అలా ఈ వాల్యూస్ ఇలా అంటే ఇలా ఉండబోతుంది నెక్స్ట్ క్వశ్చన్స్ పేపర్లో. ఇప్పుడు మనము ఎలా కవర్ చేస్తాం, ఒక్కొక్కటి ఏ ఆర్డర్లో సిలబస్ అంతా కవర్ చేస్తాం, ఏ ఆర్డర్లో కంప్లీట్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. మెంటల్ ఎబిలిటీ ఉంది, ఫస్ట్ పార్ట్ లాజికల్ రీజనింగ్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదు, అది కవర్ చేసేద్దాం మనం. స్టేట్మెంట్స్ అన్నీ అసలు వర్డ్స్కి బేసిక్ మీనింగ్స్ ఏంటి, అజంప్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. వాటికి ఎక్కువ టైం కూడా పట్టదు, ప్రాక్టీస్ కొంచెం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బేసిక్గా మెయిన్గా మనం స్కోరింగ్ టాపిక్స్ అంటే ఇవి మెంటల్ ఎబిలిటీ మెయిన్గా. తర్వాత వీటిలో కొన్ని టాపిక్స్, ఇప్పుడు యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, కొన్ని టాపిక్స్, అందులో కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీ. అవి స్కోరింగ్ మెయిన్ అంటే ఇందులో మెంటల్ ఎబిలిటీలో కొంచెం లాజికల్గా ఆలోచించి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ అన్నీ చాలా మంచి స్కోర్ చేయొచ్చు ఇందులో. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ సిరీస్ కవర్ చేద్దాం అదే ఆర్డర్లో. వాటి సిలబస్ ఇవ్వడం కూడా ఒక లాజికల్ ఆర్డర్లో, అంటే ఒక ఆర్డర్లో ఇచ్చాడు మంచిగా. అంటే ఫస్ట్ ఏది కవర్ చేయాలి, ఫస్ట్ ఏది బేసిక్స్ నుంచి ఒకదాని మీద ఒక టాపిక్ రిలేట్ అవుతూ అలా ఉండేటట్టు ఒక ఆర్డర్లో ఇచ్చాడు. అదే ఆర్డర్లో ఇప్పుడు మనం నెంబర్ సిరీస్ చూద్దాం ఫస్ట్, తర్వాత లెటర్ సిరీస్ చూద్దాం, ఆడ్ మ్యాన్ అవుట్ చూద్దాం, కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్. తర్వాత ఇందులో బేసిక్ న్యూమరసీలో చూస్తే మనకు నెంబర్ సిస్టమ్ అనేది బేసిక్. మనకు నెంబర్ సిస్టమ్ ఫస్ట్ తెలియాలి అసలు, ఏది చేయాలన్నా ఏమున్నా. నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇవి రెండు. తర్వాత యావరేజెస్, ఇక బేసిక్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ యావరేజెస్ చేయడం అంటే మనకు ఏ క్వశ్చన్లో అయినా తర్వాత యూజ్ అవుతాయి. యావరేజెస్ తీసి ఫైనల్గా ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేసేయచ్చు. అవన్నీ కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో పోతూ. మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్, ఇదైతే ఇంక చెప్పడం అసలు ప్రతి దాంట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ వాడి డైరెక్ట్ ఆన్సర్కి వచ్చేయచ్చు ప్రతి దాంట్లో. పెద్ద అసలు చాలా క్వశ్చన్స్కి రేషియో అండ్ ప్రపోర్షన్సే బేస్ మొత్తం ఏది చేసిన. తర్వాత పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మొత్తం పర్సంటేజెస్ కావాలి, ఆర్డర్. నెక్స్ట్ పర్సంటేజెస్ నేర్చుకున్నాం. తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ వాడి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టైం వర్క్, టైం అండ్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక ఇవన్నీ పైన బేసిక్స్, ఇవన్నీ మనకు క్యాలిక్యులేషన్ నేర్పిస్తాయి, అవి నేర్పిస్తాయి. ఈ పార్ట్ అంతా ఇవి కొత్త అంటే టాపిక్స్ అన్నట్టు. ఇక సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక టాపిక్ సపరేట్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇవి యూజ్ చేసి ఒకదాని తర్వాత ఒక ఆర్డర్లో వస్తాం కాబట్టి వీటిని కూడా డీటెయిల్గా ప్రతి మోడల్, ప్రతి ప్రాబ్లము మనం డీటెయిల్గా కవర్ చేద్దాం, అన్నీ అర్థం చేసుకుందాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్లో టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇలాంటివి అడుగుతాడు. ఒక ఫుల్ డేటా ఇచ్చేసి దాని మీద ఒక 5 క్వశ్చన్స్, ఒక టేబుల్ ఇచ్చేస్తాడు. టేబుల్ ఇచ్చేసి ఒక అంటే కాలము, రోస్ అన్ని వాల్యూస్ పెట్టేసి దాంట్లోంచి ఇప్పుడు ఇయర్ సంథింగ్ ఫర్ సపోజ్ 2010, 2012, 2014 అలా ఇయర్స్ ఇచ్చి వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి. 2012తో 14 కంపేర్ చేయండి, 14తో 16 కంపేర్ చేయండి, 14, 16 ఈ మంత్లో కంపేర్ చేయండి, అలా చాలా రకాలుగా అడుగుతుంటాడు. పై చార్ట్ ఇచ్చి అడుగుతుంటాడు, లైన్ గ్రాఫ్లు ఇచ్చి దాంట్లోంచి మనకి ఏంది ఇందులో బేసిక్గా ఇందులోంచి వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డేటా అనాలిసిస్లోంచి మనకి ఇచ్చిన దాంట్లోంచి అంటే టేబుల్స్ ఆర్ బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇచ్చిన వాటిలోంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయగలుగుతున్నాం. డేటా ఎక్స్ట్రాక్షనే బేసిక్గా దీంట్లో టెస్ట్ చేసేది. మిగతా క్యాలిక్యులేషన్స్ ఏముండవు. మీరు దీంట్లో ఈ పర్సంటేజ్ ఎంత అంటే దానితో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత పర్సంటేజ్ దాంట్లో అని అంటే అవి చేసేయచ్చు. పర్సంటేజెస్లో చేస్తాం, అన్నిట్లో చేస్తాం అవి. కాబట్టి ఇందులో మెయిన్గా టెస్ట్ చేసేది మనకు ఇవి జస్ట్ డేటా రీడింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్ వాటిలోంచి. నెక్స్ట్ ఇది ఎందుకు పెట్టానంటే ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ అని, అదొక ప్రావర్బ్. అంటే కష్టమైనది ముందు చేసేస్తే తర్వాత ఫ్రీగా టెన్షన్ లేకుండా ఉండొచ్చని. అంటే ఇప్పుడు నేను అది ఎందుకు పెట్టి ఇది చెప్తున్నానంటే మనము స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ కొంచెం ఈ రెండిట్లో కంపారిటివ్గా
ఇది కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు, బేసిక్ న్యూమరసీ, ఈ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ పార్ట్, క్వాంట్ పార్ట్. కాబట్టి మనం ఫస్ట్ ఇవి చేసేద్దాం. ఇవి చేసేసి ఫ్రెష్ మైండ్తో ఉంటారు అందరూ, ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. బట్ ఫ్రెష్గా ఇవి కవర్ చేయించేసామనుకోండి, ఇవి అయిపోతే ఒక పెద్ద భారం తీరిపోయినట్టు అయిపోతుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ నేర్చుకుంటారు, ఎవరైనా నేర్చుకుంటారు. చాలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరింగ్ టాపిక్, ఈజీ అది. కాబట్టి ఫస్ట్ ఇది కవర్ చేద్దాం, నెక్స్ట్ ఇది చేద్దాం, మెంటల్ ఎబిలిటీ చేద్దాం. దాని తర్వాత లాజికల్ రీజనింగ్కి వెళ్ళి స్టేట్మెంట్ టైప్స్ ఆ క్వశ్చన్స్ అన్ని చూద్దాం. కాబట్టి ఇంకోటి, వేరే సబ్జెక్ట్స్ అన్నిట్లో మీరు ఒకసారి ఇది మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఫస్ట్ కవర్ చేసి పెట్టుకున్నారనుకోండి, వేరే సబ్జెక్ట్స్ ఇప్పుడు జియోగ్రఫీ ఉన్నాయి, అవన్నీ ఆ సబ్జెక్ట్స్తో కంపేర్ చేసి ఫస్ట్ కంప్లీట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక భయం అనేది పోతుంది. తర్వాత సబ్జెక్ట్స్ ఏముంది, మనం చదివే జనరల్ స్టడీసే కదా, ఫస్ట్ అయితే ఇది మనకు కావాల్సిన మెయిన్ ఇది అయిపోయింది కదా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకు. కాబట్టి వీలైతే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్రెష్గా ఇది కవర్ చేసేసుకోండి. తర్వాత వేరే జిఎస్ టాపిక్స్ అన్నీ చూడొచ్చు. అది మన ఆర్డర్ అయితే అది ఫస్ట్ న్యూమరసీ చేస్తాం, తర్వాత మెంటల్ ఎబిలిటీ పార్ట్ చేస్తాం, తర్వాత లాజికల్ రీజనింగ్ పార్ట్ చేస్తాం. ఇదండి, ఇది ఇలా కవర్ చేయబోతున్నాం. ఇంకా కొన్ని ఏంటంటే, ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉందనుకోండి, జనరల్ స్టడీస్ మనం ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగాడు మనకి, ఫర్ సపోజ్ జియోగ్రఫీలో క్వశ్చన్ అడిగాడు, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లోంచి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో క్వశ్చన్ అడిగితే మీకు ఫ్యాక్ట్స్ అన్నీ, ఒక ఎర్త్ ఉంది, దాంట్లో లోపల కోరు, మ్యాంటల్, క్రస్ట్, మ్యాంటల్, కోరు ఇలా ఉంటాయి. దాంట్లో ఒకవేళ డిస్కంటిన్యూటీస్ అడిగితే అవి, లేయర్స్ అడిగితే అవి, లేకపోతే ఎలిమెంట్స్ కాంపోజిషన్స్ అడిగితే అవి, అవన్నీ మీరు ఒకసారి చదివితే డైరెక్ట్ పెట్టేస్తారు అవి ఆన్సర్స్. కానీ ఈ పార్ట్లో, మెంటల్ ఎబిలిటీ పార్ట్లో అది కాదు. మెయిన్గా ఫోకస్ ఉండాల్సింది అప్లికేషన్ మీద. మనం కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం, అన్ని కాన్సెప్ట్స్ నేర్పిస్తాను, కానీ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ఎలా అప్లై చేస్తాం, అసలు క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అప్రోచ్ అవ్వడం రాలేదు, లేదంటే రాంగ్, అంటే మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే అది వస్తుంది. తప్పుగా క్వశ్చన్ని అప్రోచ్ అవుతున్నారు అనుకోండి, మీకు టైం వేస్ట్ అవ్వడము, లేదంటే అసలు ఆన్సర్ రాకపోవడం, లాస్ట్ వరకు మ్యాథ్స్ అంటే భయం వేయడం అల్టిమేట్గా, ఇలాంటివి అవుతుంటాయి. కాబట్టి మన ఫోకస్ వేరే జనరల్ స్టడీస్లో అయితే క్లాస్ చెప్పేటప్పుడు జనరల్గా మీకు ఫ్యాక్ట్స్ చెప్పేసి, సబ్జెక్ట్ చెప్పేసి, కాన్సెప్ట్స్ చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ ఇందులో సబ్జెక్ట్స్ చెప్పాలి, కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాలి, ప్రాబ్లం ప్రొసీజర్స్ ఎలా చేయాలి, అసలు ఏంటి అని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాక అసలు వాటిని ఎలా అప్లై చేయాలి, క్వశ్చన్ వస్తే ఎలా అప్లై చేయాలి వాటిని, ఆ కాన్సెప్ట్స్ని. నువ్వు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏంటి అది, వాడు ఏం అడుగుతున్నాడు, నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు క్వశ్చన్ అనే దాన్ని, అది చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్తోనే వస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తూ ఉండాలి. చేసిన ప్రాబ్లమ్స్ని కూడా ఒక నోట్లో అంటే ఒక నోట్ చేసుకొని స్టార్టింగ్లో చేసిన ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవన్నీ రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మెంటల్ ఎబిలిటీ మంచిగా కవర్ అయింది. ఇలా అంటే ఇది ఒక పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా పెద్ద వర్క్ కాదు, చాలా తక్కువ టాపిక్స్, చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఇవి. వాటి మీద బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని. ఇప్పుడు మనం ఉండే సిలబస్ మొత్తంలో సపోజ్ ఇదంతా సిలబస్ అనుకోండి, సిలబస్ మొత్తం కవర్ చేస్తాం. కానీ ఇప్పుడు ఒక టాపిక్లో ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇంత చేస్తే మీకు పక్కా షూర్ షాట్ 30, అంటే ప్రతి టాపిక్లో మొత్తం కంప్లీట్ చేస్తే 30/30 వస్తేనే అష్యూరిటీ ఇస్తాం. కానీ మ్యాథ్స్ అంటే భయం ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, ఇందులో ఈ పోర్షన్ ఇంత పోర్షన్ ఉన్నదా, ఒక 75%, 80% అనుకోండి. 80% పోర్షన్ చాలా ఈజీగా ఉంటుంది. 80%తో మీరు 80% పోర్షన్ కవర్ చేసి 20% ఎఫర్ట్స్తో 80% మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇది చాలా డిఫికల్ట్ పార్ట్ వదిలేసేయండి, చేయకుండా అసలు. అంటే అంత మ్యాథ్స్ అంటే భయం ఉన్నోళ్ళు, అంత ఎఫర్ట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు వద్దు. మనకు ఇందులోంచి ఎంత మార్క్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే మెంటల్ అబిలిటీ పార్ట్లోంచి అంత చేయడం బెస్ట్. కాబట్టి మనం చూద్దాం, అందరినీ ఉద్దేశించుకొని మెయిన్గా ఫోకస్ అనేది ఈ పార్ట్ మీద ఉంటుంది, 80% మీద. అంటే ఒక బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ప్రాబ్లమ్స్, ఈజీ కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. మిగతా టఫ్ పార్ట్ ఇదంతా మనం అవి కూడా చెప్పుకుంటాం, కానీ ఫస్ట్ అయితే ఇవి పక్కాగా అందరూ 100% చేసేలా చూసుకుందాం. అలా టాపిక్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్లో ప్రిపేర్ చేసుకుందాం. క్లాస్లో నోట్స్ అనేది జస్ట్ నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బోర్డు మీద రాస్తాను. రన్నింగ్ నోట్స్ చేసుకుంటే చాలా బెటర్.
ఎందుకంటే దానివల్ల మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, లైవ్లో మీరు రాసుకుంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. రన్నింగ్ నోట్సే మొత్తం హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటేనే బెస్ట్. హ్యాండ్ రిటన్ నోట్స్ చేసుకోండి, ప్యారలల్గా క్లాస్ వినుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్ క్లియర్ చేసేయచ్చు ఈజీగా. ప్రిలిమ్ స్టేజ్ అయితే మెంటల్ ఎబిలిటీ లేకుండా క్లియర్ అవ్వదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మెంటల్ ఎబిలిటీ 100% ఎఫర్ట్స్ పెట్టాలి, మార్క్స్ తీయాలి అందులోంచి పక్కా. ఓకే, దట్ ఈజ్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ.